అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ 18వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి షష్ఠి, నక్షత్రం చిత్త, కరణం ఘర, పక్షం కృష్ణపక్షం, యోగం గండ, రోజు మంగళవారం. జన్మరాశి తులారాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషం నుండి 12 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 12 నిమిషం నుండి 9 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషం నుండి సాయంత్రం 4 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9 గంటల 46 నిమిషం నుండి 11 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల ఉత్తరం, అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ గణపతి గారి చేత ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి 9182428138. నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఫిబ్రవరి నెల 18వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పదము ఉంటాయి. సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి మంగళవారం నాడు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలరు. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయటం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు. కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు. కానీ ముఖ్యమైన పనులు రావటం వల్ల మీరు ఈరోజు వెళ్ళలేరు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురు చూసిన ఫలితాలను ఇవ్వలేవు. ఈ రోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనస్సుకి బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు. కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు బాధను పొందుతారు. అనుకున్న దానికంటే ముందే అక్కడి నుండి వచ్చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. అలా మీ యొక్క సమయం, నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు. ఎంతో మెప్పుని పొందుతుంది. ఎదురు చూడనని రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్లీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది. ప్రేమ తాలూకా సిసలైన పార్వస్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు మంచిగా ఉంటాయి. ఈ రోజు మీ సహ ఉద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. జాగ్రత్త. బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణతిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది.
మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తుమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలని తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలను, గతం గురించిన కలల్లోనూ మునిగిపోబోతున్నారు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చును. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్నవారు ఈ రోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది, యాంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండు జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి. మీ వైవాహిక జీవితం ఈ రోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది. మీరు ఈ రోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి. సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. స్వచ్ఛమైన, ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉన్నది. మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకి వెళ్ళకండి. దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును. పెండింగ్లో ఉన్న ప్రపోజల్లు అమలు జరుగుతాయి. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి. సింహరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి మీ వ్యక్తిగత దేవత యొక్క విగ్రహాన్ని పూజించి మీ ఉద్యోగము మరియు వ్యాపార అవకాశాలను మెరుగుపరచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.